మా నూనె మాకే సరిపోద్ది, మా ఒత్తులు ఆరిపోతే మాకు కష్టం కదా. కాబట్టి ఈ నూనె అనేది కన్యకలు, అందరూ కన్యకలే, పరిశుద్ధులే, విశ్వాసులే. అయితే కొందరిలో నూనె ఉంది, కొందరిలో నూనె లేదు. ఆ నూనె లేని వారు అడుక్కుంటే దొరకలేదు. మరి కొట్టుకెళ్ళి కొనుక్కుందామంటే మధ్యరాత్రిలో షాపులు లేవు, నూనె అమ్మే షాపులు అందుబాటులో లేవు. ఇది యేసయ్య చెప్పిన ఉపమానం, కథ. ఇది నిజంగా తెలిసిన సంగతి కాదు. యేసయ్య ఉపమానం చెప్పాడు. ఆ నూనె లేని వారు వెళ్ళారు కానీ గేట్ దగ్గర ఆపేశారు. మీరు నా యొక్క విందుకు రావడానికి మీకు అర్హత లేదు, ఎందుకంటే మీరు వెళ్ళగటం లేదు, మీ నూనె సిద్ధలలో ఏమి లేదు, నూనె లేదు, మీకు సిద్ధపాటు లేదు, వెళ్ళిపోండి, అగాధంలోకి వెళ్ళిపోండి. ఇకనమన ఎవరు వెలిగించబడుతున్నారు? ఎవరిలో నూనె ఉంది? నింపబడాలని ఆశ ఉందా? ముందు నేను సేవకుడిగా ప్రభు నన్ను నింపమని నేను అడుక్కోవాలి. నాకు నూనె కుండే, నేను కుండే, పాత్ర కంటే పెద్దది కుండ. ఒక ఇంటిలోంట తిమోతి పత్రికలో ఉన్న మాట, ఒక ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఏమండి, ఇనుము పాత్రలు, కొయ్య పాత్రలు, మట్టి పాత్రలు, కొయ్య పాత్రలు ఉన్నాయంట. అయితే అన్ని ఘనమైనవి కావు. కొన్ని ఘనంగా వాడబడతాయి, కొన్ని ఘనహీనంగా వాడబడతాయి. నువ్వు ఏ పాత్రవు? దేవుని ఇంటిలో ఒక పాత్రగా నువ్వు ఉంటావా? దేవుని ఇంటిలో ఒక కుండగా నేను ఉంటే, దేవుని సేవకుడిగా, అభిషేకించబడిన దేవుని సేవకుడిగా నేను కుండనే, కానీ నాలో నూనె లేకపోతే నేను వ్యర్థుడను. నువ్వు పాత్రవే, నీ పాత్రలో నూనె లేకపోతే నువ్వు వ్యర్థుడివే. ఇంకా యేసయ్యను నమ్మలేదు, ఇంకా బాప్తిసం పొందలేదు, ఇంకా సాక్ష్యం ఇవ్వలేవు, బలలో చేయలేవు, మతంలో ఉన్నట్టుగానే ఉంటున్నావు, వస్తున్నావు, పోతున్నావు. దైవజనుడి దగ్గర, దైవజనుడా నా అప్పులు, నా పాపాలు ఎక్కువైపోయినాయి, నా పాపానికి నేను భయపడుతున్నాను, నేనేమైపోతానో నాకు తెలియదు అంటే నేనేం చెప్పాలంటే, నీ పాత్ర నింపబడాలని చెప్తాను. నింపబడడానికి నీకు ఆశ ఉందా? వాక్యముతో, ప్రార్థనతో, సహవాసముతో, పరిశుద్ధాత్మతో నింపబడడానికి నీకు ఇష్టమా? ఎంతమంది విశ్వాసులు ఇంకా ఖాళీ పత్రలాగా ఉన్నారు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, రండి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్తం వారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. ముందు పాప క్షమాపణ జరగాలి, ఆ ఖాళీతనం పోవాలి. ముందు వాక్యముతో, ప్రార్థనతో, ఆత్మతో నింపబడాలి. ఎవరికో చెప్పుకొని ఎవరితో సన్మానం పొందడానికి కాదు ఈ సేవ. మనం అప్పులు చేయటం అంటే మనం పాపాలు చేయటమే. అవసరానికి అప్పు చేస్తాం, తప్పు కాదు, కానీ పాపము మనం చేసే అప్పు కంటే గొప్పది. హల్లెలూయా. యేసుప్రభువు నేర్పించిన ప్రార్థన, మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. యేసుక్రీస్తు వారు మన రుణపత్రాన్ని మేకులతో కొట్టేశాడు. మన అప్పు పత్రాన్ని, మన ప్రామిసరీ నోటును మనం అప్పు పడ్డాము దేవునికి. మన అప్పంతా, మన పాప రుణమంతా ఆయన తీర్చేశాడు. ఆయన ధనవంతుడు. హల్లెలూయా. మన కోసం దరిద్రుడయ్యాడు. మనమేమో ధనవంతులం అయిపోయి మన ధనంతో కొట్టుకుంటున్నాం. దేవునికి ఇవ్వలేం, దేవుని ప్రేమించలేం, ప్రార్థన చేయలేం, సాక్ష్యం ఇవ్వలేం. ఏమన్నంటే మా సేవకుడు మాకు సరైనడు కాదు, మాకు మంచి వాక్యం రావట్లేదు, లేదా మాకు వాతావరణం సరిగ్గా లేదు, పరిస్థితులు బాగలేవని చెప్పుకోవడానికి, నింద వేయడానికే ఉన్నాం. కానీ నీ ఖాళీతనాన్ని నింపుకోవడానికి నీకు ఇష్టం లేదు. నాతో వాకింగ్ చేసే ఒక సంఘ పెద్ద ఆయన, చాలా సీనియర్ విశ్వాసి, అని అంటాడు, పాస్టర్ గారు మా పాస్టర్లో ఆత్మ లేదు. ల్యాప్టాప్ పెట్టుకుని వాక్యం చెప్తాడు, వాక్యం వినబుద్ధి కాదు. ఇంగ్లీష్లో చెప్తాడు, ఒకరు ట్రాన్స్లేట్ చేయాలా, ఆ ఇంగ్లీష్ కొంతమందికి అర్థం కాదు. తెలుగులో చెప్పొచ్చుగా అని నిందేస్తాడు. నిందేయొద్దని చెప్పాను. దేవుని సేవకుడు నిందించొద్దు. దేవుడు 10 మాటలు మాట్లాడితే ఒక్క మాటైనా నీకు సరిపోద్ది. సొంత మాటలు ఎన్నున్నా కొన్ని మాటలు దేవుని మాటలు ఉంటాయి. దేవుని సేవకుడిలో ఒక్క మాట పట్టుకో. మీరు నిందించొద్దు, దేవుని సేవకుడు నిందించొద్దు. ఎందుకంటే సేవకుడే, అది నీ సేవకుడు కాదు, వాడు దేవుని సేవకుడు. హల్లెలూయా. దేవుడు అని నియమించాడు. వాడిలో బలహీనతలు ఉంటే ఉండొచ్చు, వాడు కూడా మనవుడే, బలహీనతలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఓర్పుతో, సహనంతో మీరు నింపబడండి అని నేను చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినమున పెద్ద ప్రసంగికులు పెద్ద సంఘాలు నడిపిస్తున్నారు. చిన్న ప్రసంగికులు చిన్న సంఘాలు నడిపించుకుంటున్నారు. అది చిన్న సంఘమని పెద్ద సంఘమని దేవుని దృష్టిలో తేడా లేదండి. చిన్న మంద
భయపడి కూడా అన్నాడు, కానీ పెద్ద సంఘమా అని దేవుడు మెచ్చుకోలేదు. ఆది సంఘంలో మేడగదిలో యెరూషలేములో మేడగదిలో ఎంతమంది ఉన్నారండి? ఆది సంఘంలో 120 మందే. తర్వాత పెరిగారు, అది వేరే విషయం. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, నా సంఘంలో 120,000 మంది ఉన్నారు అని అంటూ, మనం ఏమంటున్నట్టే మీరు వచ్చి నా దగ్గర తినేసిపోతున్నారు, కానుకలు ఇవ్వడం లేదని చెప్పి ఆయన యూట్యూబ్లో ప్రకటన చేశాడు. మీరు వచ్చి తింటున్నారు, ప్రజలు భోజనాలు పెడుతుంటే అక్కడ నా డబ్బంతా తినేస్తున్నారు, మీరు కానుకలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎద్దేవా వేస్తే ఇతర సేవకులు ఆయన్ని విమర్శిస్తున్నారు యూట్యూబ్లోనే. నువ్వు పెట్టడం ఎందుకు, అనడం ఎందుకు? మన దగ్గర భోజనాలు పెట్టం, పెడితే గిడితే వాక్యం పెట్టి వెళ్ళిపోతాం, పిలుస్తాం. మన దగ్గర భోజనాలు పెట్టే స్థితి మనకు లేదు, అవసరం లేదు. హెబ్రోను సంఘంలో భోజనాలు పెడతారు, ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు, ఎక్కువ పెట్టరు, ఇంతే పెడతారు, తిని పోవాలి. ఇక్కడ భోజనాలు దేవుని రాజ్యం భోజనం పానం కాదు. ప్రభును సాయించను గాక. ఆమేన్. హల్లెలూయా. బల నిమిత్తం సిద్ధపడదామండి. మహా గొప్ప దేవా మా యేసయ్యా, మీ నామమునకు స్తోత్రాలు. మీ వాక్యం చేత సంధించారు. నిజముగా మేము నింపబడాలని మీ సువార్త విన్నప్పుడు పాపక్షమాపణ నిమిత్తము మీ దగ్గర మా పాపం లోపుకు విడిచిపెట్టి మీ ఆత్మచేత నింపబడటకు మాకు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. సేవకుడిని నేను కుండవలే, విశ్వాసులైన వీరు పాత్రల వలె పరిశుద్ధాత్మ నూనెను పోసుకొని మీకోసం వెలిగే పిల్లలగుంటకు మాకు మీరు అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, ఇంకా సంఘంలో ఎవరైనా నింపబడకుండా ఖాళీ పాత్రల వలె ఉంటే వారు వాక్యం విని మేము ఒప్పుకొని బాప్తిస్మ క్రమంలో సంఘంలో చేర్చబడి మతం విడిచి మార్గంలోకి రావడానికి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఇది మతము కాదని, యేసుక్రీస్తు మతకర్త కాదని ఎరుగుటకు ప్రతి వారికి ఆత్మస్థైర్యం అనుగ్రహించండి. ఇగో పరిశుద్ధాత్మ దేవా, బలలో చేయబోతున్నాం, పరిచారకులను సిద్ధపరచండి. ఆ రొట్టెను మీ శరీరం గాను ఆ పాత్ర రక్తం గాను అభిషేకించండి అయ్యా. ఈ బల అనుభవం ద్వారా మీరు మహిమ పొందండి. మా దశమ భాగములు, మా స్వేచ్ఛార్పణలు మీ సేవను ఇవ్వడానికి కృప చూపించండి, దీవించి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకున్న తలలో ఉంచండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసము మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము నాకే జయం. ప్రభు యేసు రక్తమునికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.